తెలంగాణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు గతంలో మీరే చెప్పినారు ఈ పొదిలికొండ గురించి. పొదిలికొండ సంతోషకరమైన విషయం నేను చెప్తా ఉన్నా. పొదిలి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ నుంచి తీసేసి మనం మరిపూల్లో కలుపుకున్నామని చెప్పి మీ నోట్లో నుంచే వచ్చింది. మీ నోట్లో నుంచి వచ్చినప్పుడే మేము ప్రజల తరపున నిలబడి, అయ్యా ఇది ధర్మం కాదు, పొదిలికొండ అనేది పొదిలి రెవెన్యూలో ఉన్నింది కాబట్టి మీరు ఏదో జిల్లా ఇస్తామంటున్నారు కాబట్టి మీరు ఈ రీతిగా మారుస్తే, మీరు జిల్లాది మారుస్తే సమంజసం కాదు. ఇది ప్రజలకు ఉన్నటువంటి అవినాభావ సంబంధము, ప్రజలకు ఉండేటువంటి ఆవేదనను అర్థం చేసుకోండి, వారి యొక్క మనసును గుర్తించండి, పొదిలి ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని పొదిలి కిందనే ఉంచండి అని చెప్పేసి ఆ రోజు చెప్పినాం. దాన్ని మీరు మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. అలాగే మార్కాపు శాసనసభ్యులు వారు మాట్లాడతారు, ఎగతాళిగా మాట్లాడతారు. ఆయన మాట్లాడితే మేమంటే ఎగతాళి, మమ్మల్ని అంటే తిట్టడం అంటే ఆయనకు మరి సరదా. పొదిలికొండ యాడిపోదు ఆండే ఉంది, లేదా నరసింహస్వామి యాడిపోడు ఆండే ఉంటాడు అంటాడు. మేము పొదిలికొండ తీసుకుపోయి ఒక ఆయన ఇంటి దగ్గర పెట్టుకున్నాడనో, నరసింహస్వామిని తీసుకుపోయి మీ ఇంట్లో పెట్టుకున్నామని మేము అనలేదు. ఎమ్మెల్యే గారు, మేము మాట్లాడింది మార్కాపు పొదిలికొండ మీద ఉన్నటువంటి గుడి అయితేనేమి, పొదిలికొండ ప్రాంతం అయితేనేమి పొదిలి రెవెన్యూలో ఉన్నింది కాబట్టి ఈ ప్రాంతంలోనే ఉంచండి. ఈ జిల్లా విడిపోతుంది కాబట్టి జిల్లా అవతలికి పోతే ఆ ఉన్న ఒక్క స్వామిని కూడా పక్కకు పోతాడు. ఈ మనోభావాలకు సంబంధించిన విషయం అని చెప్పినమే తప్ప మిమ్మల్ని విమర్శించాలని కాదు. ఇప్పటికైనా మేమేం విమర్శించడం లేదు మీ ఇద్దరిని కూడా. ఇప్పటికైనా దయచేసి ఇప్పటి వరకు పొదిలికొండ ప్రాంతం ఉన్నటువంటి పొదిలి ప్రాంతాన్ని, ఆ కొండ ప్రాంతాన్ని పొదిలి రెవెన్యూలో ఉన్నింది ఇప్పటి వరకు, అది అలాగే కొనసాగించి మీరు నూతనంగా ఇచ్చినటువంటి ఆ మార్కాపురం జిల్లాలోనే ఆ టెంపుల్ ఉండేలాగా మాకు కూడా ఒక స్వామి ఆశీస్సులు ఉన్నాయని చెప్పి మేము తృప్తి పడేలాగా మాకు సహకరించమని చెప్పేసి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ